స్వతంత్రం రాకముందు 200 సహాయం చేయవలసినటువంటి అవసరం మనకు ఎంతైనప్పుడు. కాబట్టి రాజేంద్ర ప్రసాద్ గారికి వెళ్ళవలసినటువంటి బెనిఫిట్స్ ఏమైనా డివిజన్ కౌన్సిల్ తరఫు నుంచి ఏమైనా మీకు అందవలసిన ఏమైనా ఉంటే తెలియజేస్తే నేను ఇమీడియట్ గా ఎమ్మెల్స్ కానీ గ్రూప్ ఇన్సూరెన్స్ కానీ ఏమైనా జరిగింది. ఆనాటి నుండి మనకి ఏదైతే 1972 రెగ్యులేషన్స్ వచ్చాయో ఆ 1972 రెగ్యులేషన్ ప్రకారం ఏజెంట్ క్లబ్ మెంబర్షిప్ కానివ్వండి, గ్రాట్యుటీ కానివ్వండి, ఈ బెనిఫిట్స్ అన్ని క్లబ్ మెంబర్ హౌసింగ్ లోన్ కానివ్వండి, మెడిక్లెయిమ్ కానివ్వండి, గ్రూప్ ఇన్సూరెన్స్ కానివ్వండి, ఇలాగే వచ్చినటువంటి ఈ బెనిఫిట్స్ అన్ని కూడా మన ముందున్న తరంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా కష్టపడి ఇవన్నీ ఒకటి మనం సాధించుకొని రావడం జరుగుతుంది. ఇవన్నిటికీ మూలం ఈ ఏదైతే 1945 జనవరి 24వ తారీఖున ఎస్టాబ్లిష్ చేయబడ్డాలో ఈ ప్రొఫెషనలిజం కి ఈ రోజు కూడా మనకు మిగిలిపోయినటువంటిది మన్ని ప్రొఫెషనల్స్ గా ఈ రోజు కూడా కేంద్ర ప్రభుత్వం గుర్తించలేనటువంటి పరిస్థితి మనకు ఏర్పడింది. కాబట్టి భక్తులు చాలా మంది ఉన్నారు. ఇంకా మనం చాలా సాధించవలసినవి ఉన్నాయి. చాలా సాధించుకున్నాం. ఈ మధ్య కాలంలోనే యువకుని వచ్చినటువంటి వార్తల్ని చూస్తున్నాం. 1 ఏప్రిల్ నుంచి 2024 ఏదైతే మనకి నవంబర్ 1 నుంచి కమిషన్ తగ్గించిందో కార్పొరేషన్ మళ్ళా యూనివర్సల్ గా ఈ ప్రైవేట్ వాళ్ళకి మనకి వ్యత్యాసం లేకుండా మన మనుగడికే ప్రమాదమైనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కమిషన్ ఖచ్చితంగా తగ్గించే ఆలోచనలో అయితే ప్రజలు కూడా వీళ్ళ ఆస్తులు కూడా అందరూ భిక్ష ఆయన చూపించిన దారిలోనే ఈ రోజు మనం అందరం అడుగులు వేస్తున్నాం. కాబట్టి ఇంకా 2 మాటలు నేను చెప్తాను. మీరు అమర్ రహే సరిపోతుంది. ఎస్ఎస్ఆలి అమర్ రహే అమర్ రహే, ఎస్ఎస్ఆలి అమర్ రహే అమర్ రహే, ఎస్ఎస్ఆలి అమర్ రహే అమర్ రహే. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. ఇప్పుడు జిందాబాద్ జిందాబాద్. థ్యాంక్ యూ. సభకు నమస్కారం. ముందుగా మనకి చాలా ఆర్గనైజేషన్ ఉన్నాయండి. ఎల్ఐసి ఉంది, యూనివర్సిటీ ఆఫ్ ఇండియా ఉంది, మన పోస్ట్ ఇన్సూరెన్స్ ఉన్నాయి. ఇవన్నీ దాంట్లో కంటే మన ఎల్ఐసిలో కొన్ని ఫ్రింజ్ బెనిఫిట్స్ అన్నీ ఉన్నాయి. దానికి కారణం ఏంటి? దేనివల్ల మన దాంట్లో మన ఎల్ఐసి ఏజెంట్లో యూనిటీ ఉంది కాబట్టి మనకు కొన్ని ఫ్రింజ్ బెనిఫిట్స్, కమిషన్లు మనకి రెగ్యులర్ గా కమిషన్, అది మెచ్యూరిటీ వరకు కమిషన్ రావడం అది జరుగుతుంది. అదే మన యూనిట్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా ఏజెంట్ చాలా మంది ఉన్నారు, పోస్టల్ ఏజెంట్లు చాలా మంది ఉన్నారు. అందరి పరిస్థితి ఏంటండి? దాంట్లో యూనిటీ లేకపోవడం వల్ల అన్ని క్లోజ్ అయినాయి. ఇప్పుడు వాళ్ళకి కూడా కమిషన్ లేవు, ఏమీ లేవు. దానివల్ల మన యూనిటీని మనం నిలబెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. యాక్చువల్గా మనం ఏ పోరాటం లేకుండా మనకి ఏ ఫ్రింజ్ బెనిఫిట్స్ రాలేదండి. మనకి సార్ వెల్కమ్ సార్. మన చీఫ్ గెస్ట్ జి శ్రీహరి గారు, వెల్కమ్ సార్. మంచి ఏజెంట్ మనం ఒక్క రూపాయి కూడా అడగకుండానే అతనే వాలంటరీగా ఇచ్చేస్తున్నారు. అంతటి వ్యక్తి మనకి చీఫ్ గెస్ట్ కింద రావడం మనకి మన అందరూ అదృష్టం. మన ఏజెంట్ కింద ఉండడం మన అదృష్టం. ఏంటంటే మన ఏజెంట్ లో చాలా మంది కోటీశ్వరులు కూడా ఉన్నారండి. కానీ అతనికి ఉన్న దయాగుణం ఎవరికి లేదు అని చెప్పచ్చు. వెల్కమ్ సార్. థ్యాంక్ యూ ఎన్నో రోజు గారు, అలాగే మన కమల్ కుమార్ గారికి కూడా. మన శ్రీహరి గారు అందరికీ తెలిసింది, సిఏబి ఏజెంట్ గారు. మన ప్రతి పరిస్థితికి అసలు అడ్వైస్ కాకుండా జరగదు. అలాగే మన డిఎల్ నారాయణ గారు ఒక 5 సంవత్సరాల క్రితం చూసినట్టయితే ప్రతి దాంట్లోనే బౌలింగ్ బ్యాటింగ్ అన్నట్టు చాలా చక్కగా మోటివేషన్ చాలా బాగా ఇస్తారు. అది కూడా సన్మాన కార్యక్రమం ఉంది, అవన్నీ కూడా మనం చూసుకుని మనం వెళ్దాము. అయితే సార్ మన యూనిటీ గురించి మనం చూసుకోవాలి. ఏంటంటే ఎప్పుడెప్పుడో చేసిన పాలసీలకి ఇప్పుడు దాంట్లో తీస్తున్నారండి. తీసి దాంట్లో పాత పాలసీలని రాశారా లేదా, లేకపోతే
ఏదైనా హెల్త్ ఇష్యూ ఉన్నప్పుడు ఏదైనా మధ్యలో ఆపేరా అని అన్ని కూడా చెక్ చేస్తున్నారు. దాంట్లో ఏ చిన్న ప్రాబ్లం ఉన్నా సరే ఏజెన్సీని బదిలీ చేస్తున్నారు. ఇప్పుడు విజిలెన్స్ డిపార్ట్మెంట్ చాలా ఎక్కువగా ఉంది. మొత్తం దేశం మొత్తం మీద విజిలెన్స్ డిపార్ట్మెంట్ ఇప్పుడు యాక్టివ్ చేశారు. అది ఏం చేస్తున్నారంటే ఇప్పుడు పాత పాలసీలు అన్ని చూస్తున్నారు. ఆ పాత పాలసీల్లో బిల్డింగ్ కరెక్ట్గా ఉన్నాయా లేవా, లేకపోతే పాత పాలసీ విజిలెన్స్ ఇచ్చేస్తుందని అన్ని కూడా మనం సాధన చేద్దాము అని చెప్పారు. తర్వాత జిఎస్టీ కోసం ఎన్ని ఇబ్బందులు పడ్డారో తెలుసండి. అసలు మన అవసరం నో బీవీఎస్ అన్ని మనం ఇచ్చేసాం. దేనికోసం చేసామండి? కమిషన్ తగ్గించారని జిఎస్టీ కోసం, ఎన్ని కోసం కూడా మనం చేసాము. చేయడం వల్లే ఆ జిఎస్టీ దగ్గర 400 జరిగిందండి త్రూఅవుట్ ఇండియా మొత్తం మీద. అన్ని చేయడం వల్లే మన జిఎస్టీని రద్దు చేయడం జరిగింది. LIC का हो साथ तो फिक्र की छोड़ो बात. అలాగే మన డివిజన్ సెక్రటరీ గారికి, అలాగే జోనల్ ఆర్గనైజ్ సెక్రటరీ శివకుమార్ గారికి, ఆల్ ఇండియా ఈసీ మెంబర్ శ్రీ రవికుమార్ గారికి, అలాగే ఈరోజు విచ్చేసినటువంటి వివిధ బ్రాంచ్ల అతిరథ మహారాజులకి అందరికి కూడా విశాఖపట్నం డివిజన్ కౌన్సిల్ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మిత్రులారా, మరి నా పోస్టు ట్రెజరర్ మీకు అందరికీ తెలిసిందే. ట్రెజరర్ అనగానే మన దగ్గరికి ఇప్పుడు కూడా ఆర్థిక పరిస్థితి ఎప్పుడు తప్పుడే దండు కూడా ఎప్పుడు తప్పుడే. LIC का हो साथ तो फिक्र की छोड़ो बात. न चिंता ना फिकर ना है डर. అది కూడా నేను తయారు చేస్తున్నాను డాక్టర్. ఆ డాక్టర్ సెంట్రల్ పంపించి దానికి అక్కడి నుంచి పురోగతి సాధించడానికి ప్రయత్నం చేయమని కూడా చెప్తున్నాను. అయితే నేను గౌరవనీయ అధ్యక్షుడి గారికి రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఈరోజు అధ్యక్షుడికి అలాగే సెక్రటరీ గారికి నేను రిక్వెస్ట్ చేసేదంటే, మన డివిజన్ నుంచి మనం ఏంటి ప్రారంభిస్తాం మన వ్యాపారాన్ని పెరగడానికి. కేవలం గిఫ్ట్ రూపాన్ని చూపిస్తే మన ఏజెన్సీ ప్రొఫెషనల్ ప్రొటెక్షన్ అవుతుందా? ఇస్ ఇట్ పాసిబుల్? అయితే ఏం మన వ్యాపారం జరగకపోతే మన మనుగడ లేదు. దాని మీదే మన జీవితం అంతా ఉంది. ఈ రోజు ఏదో ఇక్కడ ఇంతమంది మనం అసెంబ్లీ అయ్యాం. ఇది కేవలం ఏపీపీటీ సెలబ్రేట్ చేసుకుందామంటే అనుకుంటే ఈ సభ అవసరం లేదు. కానీ ప్రస్తుత తరుణంలో భవిష్యత్తులో మన జాతి, మన యొక్క కూటమి ఇలా కొనసాగాలంటే ఏంటి స్టెప్స్ పడాలి? ఏదో ఒకటి రిజర్వేషన్ మనం స్టార్ట్ చేయాలి. ఈరోజు రిజర్వేషన్ స్టార్ట్ చేయాలంటే మీ నుంచి కూడా ఒక స్పందన రావాలి. ఈ విధంగా ఉంటే ఆ విధానాన్ని మనం పంపించి అట్లీస్ట్ మన డివిజన్ మనం బాగుపడతాం. ఫస్ట్ నేను వ్యాపారాన్ని క్యాన్వాస్ చేయడం కాదు ఇక్కడ పాయింట్. ముందు మన వాళ్ళు నిలబడలేదు. చూడండి, కొద్ది రోజుకి రుచి తగ్గి పలచబడిపోతుంది మన కాఫీ. కనుక దీని మీద ఏదైనా స్ట్రాంగ్ నిర్ణయం తీసుకున్నప్పుడు దయచేసి మిత్రులారా, మంది ఆవేదన. నేను విశాఖపట్నం డివిజన్ కోసం మాట్లాడుతున్నాను. నేను ఆల్ ఇండియా బాడీలో పనిచేస్తున్నప్పుడు కూడా దాని కథ వేరు. ఇక్కడ మనం ఒక ఎగ్జాంపుల్ అది ఇవ్వాలి. ఈరోజు మేనేజ్మెంట్ నిజంగా చెప్పాలంటే కేవలం మేనేజ్మెంట్ కూడా ఎట్లా చూస్తుందంటే, ఒక సీనియర్ ఏజెంట్ ఇచ్చాడు, నాది ఏదో మెచ్యూరిటీ క్లైమో డెత్ క్లైమో ఏదో సంథింగ్ వస్తే బాగా సీనియర్ ఏజెంట్, బాగా పెర్ఫార్మ్ చేస్తున్న ఏజెంట్, డివిజన్లో మంచి పేరు ఉన్నటువంటి ఏజెంట్, ఆయన తాలూకా రీసైక్లింగ్ ఇవ్వకపోతే కుదరదని చెప్పేసి పేచి పెట్టుకుని పెట్టారండి మేనేజ్మెంట్. చివరికి ఆయన ఏంటంటే డిప్రెస్ అయ్యి అతను ఆవేదన పడి ఈ యొక్క ఫీల్డ్ వదిలేస్తానంటున్నాడు. ఈరోజు ఈ ఫీల్డ్ నాకు అవసరం లేదు, నేను వేరే చోట పనిచేస్తుంటే డబ్బులు వస్తాయి, నేను ఆ ప్రయత్నంలో ఉన్నాను అని ఆయన ఫోన్లో మాట్లాడి ఉన్నాడు. సో అలాంటి అద్భుతంగా పనిచేస్తున్న ఏజెంట్ ఈరోజు మిస్ అయిపోతే మనం ఎవరికి లేకపోతే మనం మీటింగ్ పెడతాం, ఏం చేస్తాం? ఒకసారి ఆలోచించండి. ఇది అవసరమా లేదని ఆలోచించండి. ఈరోజు మనం కూర్చున్నామంటే ఏదో ఒకటి ఒక కొత్త ధనానికి డివిజన్కి ఇవ్వగలగాలి.
లేకపోతే ఏదో సాంప్రదాయబద్ధంగా ప్రతి సంవత్సరం పండగ వస్తుంది, పెద్దవాళ్ళందరికీ బట్టలు చూపించేసాం, అయిపోయింది. LIC का हो साथ అలాగ అనుకుంటే ఇంతమంది అవసరం లేదు. ఓ 10 మంది వచ్చి ఓ దీపములకి ముట్టించేసి దండ పెట్టేసి వెళ్ళిపోతే సరిపోతుంది. కానీ మనం చాలా ఆపదలో ఉన్నాం మిత్రమా. రాబోయే రోజులు అనేది ఎలాంటి పరిస్థితులు వస్తున్నప్పటికీ కూడా ముఖ్యంగా మన పరిస్థితులు చాలా కఠోరంగా మారుతున్నాయి. ఈరోజు మనకి సెక్రటరీ గారు చెప్పారు. ఏం చెప్పారు? సంబంధం లేనట్లు కూడా మనకి నోటీస్ టెర్మినేట్ చేస్తున్నారు. ఒక లీగాలిటీ లేదు. 2017 అంటున్నాడు. ఆ 2017 ఫార్వర్డ్ చేయడం నాకు అర్థం కావట్లేదు. LIC का हो साथ तो फिक्र की छोड़ो बात సో అదే అర్థం కావట్లేదు చెప్పడం ఆవేదన అదే. అంటే అస్తవ్యస్తంగా ఉంది. ఇది ఏ యాక్ట్ ప్రకారంగా పనిచేస్తున్నారో మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. లీగల్ గా LIC का हो साथ तो फिक्र की छोड़ो बात न चिंता ना फिकर ना है डर, ये वादा है हमारा हर दम हर कदम। LIC का हो साथ तो फिक्र की छोड़ो बात ఏమనంటే ఏమి గట్టిగా మాట్లాడితే వాళ్ళకి ఈ మధ్య 2017లో ఏజెంట్స్ రెగ్యులేషన్ యాక్ట్ తీసుకొచ్చిన తర్వాత ఏజెంట్స్ మీద యాక్షన్ తీసుకునే అధికారం ఎప్పుడైతే ఉందో దానికి మనం గట్టించలేదో అప్పుడు फिक्र की छोड़ो बात మన మిత్రులు ఈరోజు ఎస్పెషల్లీ సీతమ్మ దారి నుంచి ఒక 10 మంది ఇవ్వడం జరిగింది. బి మాధవి శ్రీనివాస్ గారు 2000 రూపాయలు. ఒకసారి పేరు చదివిన వాళ్ళు ఒకసారి నిలబడితే మనకు కొద్దిగా ఐడెంటిఫికేషన్ అవుతుంది. శ్రీనివాస్ ఒకసారి నిలబడు. అలాగే బంగారాజు గారు 2000 రూపాయలు. అలాగే బిఎస్ఆర్ మూర్తి గారు 2000 రూపాయలు. అలాగే మడక భాస్కర్ గారు 500 రూపాయలు. హోల్సేల్ దినేష్ గారు అయ్యా ఒకసారి నిలబడి ఉండండి. అందరూ ఐడెంటిఫికేషన్ అవుతారు 10 మంది. మడక భాస్కర్ గారు 500 రూపాయలు. హోల్సేల్ దినేష్ గారు 1000 రూపాయలు. ఏడిఎస్ వెంకటేశ్వర గారు 500 రూపాయలు. ఎంజి శంకర్రావు గారు 1000 రూపాయలు. పిఎస్ఎన్ మూర్తి గారు 1000 రూపాయలు. కిల్లి రాధా గారు 1000 రూపాయలు. వి ప్రశాంత్ గారు 1000 రూపాయలు. ఈ 10 మంది కలిపి 12,000 రూపాయలు అనేది ఎస్పెషల్లీ సీతమ్మ గారి నుంచి ఇచ్చారు. వీళ్ళందరూ కూడా విశాఖపట్నం డివిజన్ కౌన్సిల్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుని అందరూ కూడా ఒకసారి క్లాస్ పడవాలని కోరుతున్నాను. అలాగే ఈరోజు మన అందరి మధ్యలో మన డివిజన్ కౌన్సిల్ బాధని తట్టుకొని మీరు ఎలా పనిచేస్తున్నారు అని చెప్పి హెలీనా రోజెస్ గారు ఇప్పుడే 3,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. అలాగే LIC का हो साथ ఫస్ట్ బోని ఐవి సంజయరావు గారు 1000 రూపాయలు అనౌన్స్ చేసిన పెద్ద మనసుతో 1000 కాదు ఇందాక అనౌన్స్ చేయడం తక్కువని మరి ఇంకో 1000 రూపాయలు కలిపి 2,000 రూపాయలు తీసుకొచ్చి ఇచ్చారు. అది ఐవి సంజయరావు గారు ఆయన బోని చాలా బాగుంది. అలాగే ఎస్ సూర్యబాబు గారు సిఏబి ఆయన 2,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. సూర్యబాబు గారు ఒకసారి నిలబడండి. అలాగే కందులు సురేష్ గారు సిబి3 ఆయన కూడా అడగకుండానే తీసుకొచ్చి 1000 రూపాయలు ఇవ్వడం జరిగింది. అలాగే పిఏ నాయుడు గారు గాజువాక ఆయన కూడా 1000 రూపాయలు ఇవ్వడం జరిగింది. అలాగే బాబరాజ్ నుంచి ఎస్ తిరుపతి గారు 1000 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఫైనాన్షియల్ సిచ్యువేషన్ మనం మాట్లాడే పద్ధతిని అన్ని కూడా నచ్చి ఆయన ఇవ్వడం జరిగింది. అలాగే మాగంటి శ్రీనివాస గారు కూడా 500 రూపాయలు ఇవ్వడం జరిగింది. మరి వీళ్ళందరూ కూడా విశాఖపట్నం డివిజన్ కౌన్సిల్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. ఎస్ వెంకట సత్యనారాయణ గారు ఎంత చూసి ఇన్స్పిరేషన్ తో ఇంకో 1000 రూపాయలు ఇవ్వడం జరిగింది. సీతం ద్వారా బ్రాంచ్ అదృష్టమో దురదృష్టమో తెలియదు కానీ నేను సీతం దారి నుంచి రావడం, ప్రతి మీటింగ్ ఉన్న ఈ డొనేషన్స్ అడగడం, LIC का हो साथ तो फिक्र की छोड़ो बात न चिंता ना फिकर ना है डर, ये वादा है हमारा हर दम हर कदम। LIC का हो साथ तो फिक्र की छोड़ो बात I have completed 50 years my agency here, that is golden jubilee. My agent completed 75 years of diamond. 25 every year.
మీ అందరూ కూడా భగవంతుడు ఆయురాగ్యాలు ఇవ్వాలని, ఆ డైనమిజంగా యాక్టివ్గా చెయ్యాలని నా తాలూకా ఆకాంక్ష, నా శుభ ఆశీస్సులు. అలాగే చీఫ్ గెస్ట్ చాలా మంది సెంట్రల్ సెక్రటరీ వాళ్ళు, డివిజన్ వాళ్ళు, LIC का हो साथ तो फिक्र की छोड़ो बात. ఉన్నటువంటి వీళ్ళందరికీ, వివిధ బ్రాంచ్ ప్రెసిడెంట్ సెక్రటరీస్కి అందరికీ, సోదరి ఏజెంట్ అందరూ కూడా నా శుభాకాంక్షలు, శుభ ఆశీస్సులు. LIC का हो साथ నాకు తెలుసు फिक्र की छोड़ो बात. తెలుసండి. అయిపోయిందమ్మా. అయితే ఏం చెప్తున్నానంటే, మాట్లాడడానికి పెద్దగా ఏముంటే చాలా అత్యధిక మహారాజులు ఉన్నారు. నేను పాలసీలు అమ్ముతున్నాను కానీ పాలసీలు కొనలేదు, అది కూడా రూపాయి రిబేట్ ఇవ్వకుండా చేసిన విశాఖపట్నం డివిజన్లో డిఎన్ నారాయణ. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎక్కడ మాట్లాడు. మిత్రులందరికీ అయ్యా ఒక్క నిమిషం దయచేసి నేను ఎక్కువ మాట్లాడు 2 నిమిషాలే మాట్లాడలేడు, మాట్లాడతారు, మాట్లాడలేడు. మిత్రులందరికీ నా నమస్కారములు. ఇప్పుడు 72లో నేను జాయిన్ అయ్యాను. అప్పటికి ఇప్పటికి ఎల్ఐసిలో నేను చూస్తున్నాను. నాకు 72 అంటే ఎల్ఐసి ఎన్నాళ్ళు అయింది ఇప్పటికి? 54 ఇయర్స్ నుంచి ఎల్ఐసిలో ఏమిటి ఏజెంట్స్ తర్వాత వాళ్ళ తాలూకా వ్యాపారం ఏ విధంగా చేసేవారు, అప్పుడు పరిస్థితులు ఏంటి, ఎంతవరకు ఈ ఉన్నది, ఇప్పుడు పరిస్థితులు ఏంటి చూస్తున్నాను. మేనేజ్మెంట్ ఎప్పుడు కూడా ఏజెంట్స్ ఆర్ ది పిల్లర్స్ ఆఫ్ ది పర్టికులర్ ఇన్స్టిట్యూషన్ అంటారు, కానీ అది వాస్తవం కాదు. అందరికీ తెలిసిన విషయమే అది. ఎందుకంటే ఓన్లీ సంస్థల్ని ప్రేమలాగా ఉంటుంది. వాళ్ళు ఎప్పుడు కూడా ఏజెంట్స్ ఎప్పుడు కూడా కాదు. ఎందుకంటే ఎంతసేపు వాళ్ళ తాలూకా వ్యాపారం ఉన్న వాళ్ళే ఏజెంట్స్ తాలూకా గౌరవం. అది లేకపోతే అసలు ఏమీ కాదు. అసలు వాళ్ళు ఏం పట్టించుకోరు, ఏమీ తీసుకునేది వరకు ఇస్తున్నారు. మంచి లీడర్స్ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా మీరు సహకారం ఇవ్వాలన్నమాట. ఇప్పుడు ఎల్ఐసి అంత ఈజీ కాదు, అప్పుడున్నంత ఈజీ కాదు ఇప్పుడు. ఎందుకంటే ప్రజల్లో అవేర్నెస్ వచ్చేసింది బాగా. ఎల్ఐసి అంటే ఏమిటో తెలిసిపోయింది. ఇప్పుడు మోస్ట్లీ ఏంటంటే ఎక్కువగా ఆన్లైన్ అవడంలో, తర్వాత ఏమో ఈ LIC का हो साथ तो फिक्र की छोड़ो बात. चिंता ना फिकर ना है डर, ये वादा है